హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? సో మకర రాశి వారికి మాత్రం 100% ఏంటంటే ఆయన అష్టమ స్థానాన్ని అయిన సింహరాశిని చూస్తున్నారు. వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు అష్టమాన్ని చూస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో సంథింగ్ ఒక ఇన్సిడెంట్ మీ లైఫ్ మొత్తాన్ని మార్చే ఒక ప్రభావితం చేసే ఒక ఇన్సిడెంట్, అది ప్లస్సా మైనస్ అనేది వాళ్ళ యొక్క పర్సనల్ హోరోస్కోప్స్. బట్ దేర్ విల్ బి ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ లైఫ్. డెఫినెట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీ యొక్క పెళ్ళైన వాళ్ళైతే మీ యొక్క అత్తగారింట్లో ఏదో సంథింగ్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది కూడా మనం గెస్ చేయొచ్చు. మకర రాశి వారికి మెయిన్ ఏంటంటే వాళ్ళు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ ఏదో ఒక పాయింట్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది 100% జరుగుతుంది. వీళ్ళకి రెండో ఇంట్లో శని ఉన్నందువల్ల బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్త ఉండాలి. ఖాళీ అవుతుందా? ఖాళీ అయ్యేది కాదు, వాళ్ళు ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా దాన్ని నింపే విధానంలో ఉండాలన్నమాట. సో కాకపోతే ఈ శనిదేవుడు ఏం చేస్తాడంటే ప్రాక్టికాలిటీని చూపించేదానికి మీకు ఇప్పుడు లావిష్గా ఖర్చు పెడుతున్నారనుకోండి, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పొదుపు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తావు. అయ్యో ఇప్పుడంతా అనవసరం ఖర్చు పెట్టాను, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోయిందని వీళ్ళు ఫీల్ అవుతారు. సో అందువల్ల జాగ్రత్త పడతారనమాట. ఆ ప్రాక్టికల్గా ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. పిసినారులు అవుతారు కూడా. అంటే దాని అర్థం అంతే కదా, అవతలలో ఇదేంది ఇప్పుడు ఉన్నట్టుండి ఖర్చు పెడతాం, సో వీడికి ఏదో మంచి ఇప్పటికన్నా రియలైజ్ అయ్యాడులే అనుకుని కొంతమంది అనుకోవచ్చు. తర్వాత ప్రయాణాలు ఎక్కువ వస్తాయి. ఒక డీప్ రీసెర్చ్ అనేది మీ లైఫ్లో ఒక స్టార్ట్ అవుతుందన్నమాట. కొంతమంది స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళు, ఈ ఆస్ట్రాలజీ నేర్చుకునేవాళ్ళు, సో ఈ అకల్ట్ స్టడీస్ మీద కానీ ఒక కొత్త అవగాహన అనేది మీకు మకర రాశి వాళ్ళకి వస్తుందన్నమాట. 100% చెప్పచ్చు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.